విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ ను మూసివేశారు. అయోధ్య ఆలయం సెట్ వేసి భద్రాచలం టెంపుల్ పేరు వాడి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. ఆర్కే బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ పక్కన మే 22న అయోధ్య ఆలయ నమూనా సెట్ ప్రారంభించారు. దర్శనానికి 50 చొప్పున వసూలు చేశారు. ఇక అంతటితో ఆగకుండా ఈ నెల 29న భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక కళ్యాణంలో కూర్చోవాలి అంటే టికెట్లు తీసుకోవాలంటూ జోరుగా ప్రచారం చేపట్టారు. విషయం తెలుసుకున్న భద్రాచలం దేవస్థానం ఈవో నిర్వాహకులపై 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా 29న కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. దాంతో ఏపీ షాద్ పరిషత్ హిందూ సంఘాల సభ్యులు బుధవారం అక్కడికి వెళ్లి సెట్ ను పరిశీలించారు. అయోధ్యలో బాలరాముడి దర్శనానికే టికెట్ లేదని ఇక్కడ ఎలా పెడతారని ప్రశ్నించారు. సెట్లు వేసి దోచుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. ఇక సెట్ ప్రాంగణంలో స్టాళ్లు పెట్టుకోవడానికి తమ నుంచి నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నిర్వాహకులను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. స్వచ్ఛందంగా మూసేస్తే మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీంతో నిర్వాహకులు సెట్ కు తాళాలు వేశారు. సామాగ్రిని వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతుందని విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అయోధ్య రామ మందిర్ సెట్ నిర్వాహకులకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ అటు దేవాదాయ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చారు. ఇదైతే అడ్డుగోలుగా నిబంధనలకు విరుద్ధంగా కూడా ఏదైతే విశాఖ బీచ్ రోడ్ లో అయోధ్య రామ మందిర్ సెట్ నిర్వహించారో దాన్ని ఈ రోజు నుంచి కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఏదైతే దీనికి సంబంధించి తొలి నుంచి వివాదం నడుస్తున్నప్పటికీ కూడా అయోధ్య రామ మందిర్ సెట్ నిర్వాహకులు అడ్డుగోలుగా బుకాయించడానికే సిద్దమయ్యారు. ఏదైతే అయోధ్య రామ మందిర్ సెట్ వేయడంతో పాటుగా కూడా భద్రాద్రి రాముని ఆలయంలో ఏ విధంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయో అక్కడ ఆస్థాన పండితులు ఇక్కడ పూజలు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని చెప్పి పెద్ద ఎత్తున పాంప్లెట్లు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కళ్యాణోత్సవానికి ఒక్కొక్క భక్తుల దగ్గర నుంచి సుమారు 3,000 రూపాయల వసూలుకు గత కొద్ది రోజులుగా పాల్పడ్డారు. దీని మీద భద్రాచలం ఆలయ ఈవో దృష్టికి వెళ్లడంతో ఆమె ఇక్కడ ఉన్నటువంటి సెట్ నిర్వాహకులకు నోటీస్ ఇచ్చి వివరణ కోరడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రానికి చెందినటువంటి దేవాదాయ శాఖ అధికారులు కూడా నోటీసును జారీ చేశారు. ఆ సందర్భంలో కూడా అయోధ్య రామ మందిర్ సెట్ నిర్వాహకులు బుకాయించడానికే సిద్దమయ్యారు. తాము వేద పండితులతో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని ప్రచారం చేశారు తప్పితే భద్రాచలం ఆలయ ఆస్థాన పండితులతో కాదని బుకాయించడానికి మీడియా ముందు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలో దిగి ఏదైతే కళ్యాణోత్సవాలకు సంబంధించి ముద్రించినటువంటి పాంప్లెట్లు ఏ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వేయించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ తాలూకా పాంప్లెట్లను సేకరించడం, ఎన్ని వేల పాంప్లెట్లు ప్రింటింగ్ చేయించారు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరెవరితో ప్రమోషన్ చేయించారు, ఈ విధంగా అన్ని రకాల ఆధారాలను సమీకరించిన తర్వాత సెట్ నిర్వాహకులను పిలిపించి పోలీసులు విచారించారు. ఈ విచారణ నేపథ్యంలో తాము అయోధ్య రామ మందిర్ సెట్ లో ఈ భద్రాద్రి రాముని ఆలయం ఆస్థాన పండితులతో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని ప్రచారం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ అంగీకరించిన నేపథ్యంలో సెట్ ను స్వచ్ఛందంగా మూసివేస్తారా లేదంటే తామే రంగంలో దిగి మొత్తం సెట్ ను క్లోజ్ చేయమంటారా అని చెప్పి పోలీసులు అదేవిధంగా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అయోధ్య రామ మందిర్ సెట్ ని ఈ రోజు నుంచి క్లోజ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ సెట్ నిర్వాహకులు చేసినటువంటి మోసం భక్తుల్ని నిలువు దోపిడీ చేసుకున్న వైనంపై దర్యాప్తు పోలీస్ శాఖ వైపు నుంచి అటు దేవాదాయ శాఖ వైపు నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే సెట్ నిర్వాహకుల మీద ఇప్పటికే పలు రకాల కేసులను నమోదు చేశారు. నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఇటువంటి విచారణకు పిలిపించడం. విక్రమ్, అంటే ఈ నిర్వాహకులంతా ఎక్కడి వారు, గతంలో ఇలాంటి ఏమైనా చేసినట్టుగా ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ అయోధ్య రామ మందిర్ సెట్ నిర్వాహకులు గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఈ రకంగానే ఈవెంట్స్ ఏర్పాటు చేసి కొంతమంది పార్ట్నర్స్ ని భక్తులను మోసం చేయడం అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే గతంలో తనతో పాటు ఈవెంట్స్ చేసినటువంటి పార్ట్నర్స్ ను మోసం చేసినట్టు కూడా బయటపడింది. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఓవరాల్ గా గతంలో ఎక్కడెక్కడ చేశారు, ఏ తరహాగా వీటిని చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే బీచ్ రోడ్ లో వేసినటువంటి ఈ రామ మందిర్ సెట్ కూడా గడువు ముగుస్తుందనగా మరో 15 రోజులను గడువును పొడిగించుకుని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒకరి తాలూకా అండదండలో ఈ నిర్వాహకులకు ఉన్నట్టు కూడా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా వీళ్ళని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఇప్పటికే కేసులు పూర్తిగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా నిర్వాహకులను అరెస్ట్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి అండదండలు ఏమైనా ఈ నిర్వాహకులు ఉన్నాయో గత వారం రోజులుగా
వ్యవహారం నడుస్తున్నా ఎందుకు కళ్ల ముందు వాళ్ళు తిరుగుతున్నా అరెస్ట్ చేయలేదనే దానికి సంబంధించి ఈ అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను ఈ కళ్యాణోత్సవాల పేరిట ఈ నిర్వాహకులు దండుకున్నారు. అయితే ఈ నేపథ్యం ఈ కళ్యాణోత్సవాలు 29వ తేదీన చేస్తామని చెప్పారు. ఇప్పుడు సెట్ను క్లోజ్ చేశారు. దీంతో ఏదైతే ఒక్కొక్క భక్తుడికి కళ్యాణోత్సవానికి 3,000 రూపాయలు చొప్పున వసూలు చేశారో ఆ డబ్బును తిరిగి చెల్లిస్తారా లేదా ఒకళ్ళు తిరిగి చెల్లిస్తే ఏ విధంగా చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు అనే దానికి సంబంధించి కూడా భక్తులు ఏదైతే డబ్బులు చెల్లించినటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ వసూలు చేసిన డబ్బులకు సంబంధించి ఏ విధంగా రిటర్న్ చేస్తారనే దానికి సంబంధించి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్వాహకుల తాలూకా పాత్ర ఏంటి, పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, కళ్ల ముందు తిరుగుతున్నా సరే, మోసం బట్టబయలైనా సరే, అన్ని ఆధారాలు సేకరించినా సరే అరెస్ట్ చేయడం లేదు, చూపడం లేదు. ఈ డబ్బుకు సంబంధించి ఏ విధమైనటువంటి సమాధానం వస్తుందనే దాని మీద కూడా భక్తులంతా ఆందోళన చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ నిర్వాహకుల పార్కింగ్ ఫీజు అదేవిధంగా స్లిప్పర్ స్టాండ్ దగ్గర నుంచి భారీగా వసూళ్లు చేశారు. ఆ డబ్బుకు సంబంధించి కూడా ఏం సమాధానం చెప్తారు, పోలీస్ శాఖ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, భక్తుల దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా లేదా ఏ రకంగా ఈ విచారణ జరుగుతుంది, దర్యాప్తులో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయనే దాని మీద కూడా భక్తుల్లో చాలా ఆసక్తిగా నెలకొని ఉంది. థ్యాంక్ యూ విక్రమ్.